నమస్కారం. నా పేరు వెంకట్ నాయక్, ఉస్మానియా యూనివర్సిటీ. నిన్న 12 పేజీల లేఖతో ఏదైతే విద్యుత్ కమిషన్ మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసిందో ఒక కమిషన్ని, ఆ కమిషన్ చైర్మన్ అయినటువంటి నరసింహారెడ్డి గారికి ఒక లేఖ రాయడం జరిగింది కేసీఆర్ గారు. ఆ లేఖలో చాలా అంశాలు ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని, కమిషన్ చైర్మన్ని తప్పుపడుతూ రాయడం జరిగింది. కేసీఆర్ గారు ఆ లేఖలో మీరు ప్రస్తావించిన అంశాలని ఒక మాట నేను ఒక సామాన్యుడిగా చెప్పదలుచుకున్నా. అదే అంశాలను పోయి కమిషన్ ముందు చెప్తే అయిపోతుంది కదా. కేసీఆర్ గారు మీరు చేసిందే కరెక్టు, మీరు చెప్పిందే కరెక్ట్ అని చెప్పి ఆ శుద్ధపూస మాటలన్నీ దాంట్లో మాట్లాడుకుంటూ వచ్చారు కదా. ఆ మాటలు కమిషన్ ముందు చెప్పండి. మరి ఎందుకు దాన్ని లేఖలో బయటికి ప్రచురించి ప్రజల దగ్గర సానుభూతి తీసుకొని, లేదు మేము అవినీతి చేయలేదు, మేము ఏం చేయలేదని చెప్పి ఎందుకు ప్రజల దగ్గర నుంచి ఒక మార్కులు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు? ఈరోజు విద్యుత్ కొనుగోలు అంశంలో అది భద్రాద్రి కానీ యాదాద్రి కానీ పవర్ ప్లాంట్ల విషయంలో అవకతవకలు జరిగినాయని చెప్పి కమిషన్ చెప్పడంతో పాటు దానికి ఆధారాలు కూడా ఈరోజు బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. మీరు ఏర్పాటు చేసుకున్న సీఎండీ గారు ఎవరైతే ఉన్నారో, మాజీ సీఎండీ గారు ప్రభాకర్ రావు గారు కూడా మీరు చెప్పినట్టే వారు చేశారని చెప్పారు, కానీ మేము అవినీతి చేయలేదని చెప్పి చెప్పలేదు కేసీఆర్ గారు. ఈ మాట మీకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ అనే రెండు అంశాలని కమిషన్ ప్రస్తావించినప్పుడు ఈ దేశం ఇప్పటికీ ఐఫోను, ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతున్న క్రమం ఇది. నోకియా ఫోన్ల కాలం చెల్లింది, నోకియా చిన్న ఫోన్ల కాలం చెల్లింది. మీరు యూజ్ చేసిన విద్యుత్ అంశంలో సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ ఏదైతే టెక్నాలజీ యూజ్ చేశారో, సబ్ క్రిటికల్ అనేది పాత టెక్నాలజీ, సూపర్ క్రిటికల్ అనేది కొత్త టెక్నాలజీ. ఆ కొత్త టెక్నాలజీని బేస్ చేసుకొని విద్యుత్ కేంద్రాలు కనుక ఏర్పాటు చేసి ఉంటే మనకు కొంచెం అదే ఖర్చుతో వచ్చేవి, ఇంకా దాని నాణ్యత పెరిగేదని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. దానికి సమాధానం చెప్పమంటే ప్రణాళిక సంఘం ఇది చెప్పింది, దేశంలో అందరు ఇట్లా వాడుతున్నారు, మేము వాడితే తప్ప అని చెప్పి మళ్ళీ ఎందుకు ఆ లేఖలో పేర్కొన్నారు? అదేదో కమిషన్ ముందు వచ్చి చెప్పండి. మీ పతిత పావనత్వాన్ని నిరూపించుకోండి. మీరు చేసిన ఒక దుశ్చరమైన పరిపాలనలో ఆ భాగస్వామ్యం ఏంటంటే 24 గంటల కరెంటు ఉచితంగా ఇస్తున్నామని చెప్పి డిస్కంల దగ్గర దాదాపు 1000 కోట్లు బకాయిలను అట్లే ఉంచి డిస్కంలు మేము విద్యుత్ సరఫరా చేయమని అంటే ఎలక్షన్స్ వరకు వాళ్ళను ఇలా సాగ తీసుకుంటూ వచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద బటన్ చేసే ప్రయత్నం చేసిరు. మీరు ఉచిత విద్యుత్తును కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వ్యతిరేకించలే. ఉచిత విద్యుత్ను కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు కూడా ఉచిత విద్యుత్ కంటిన్యూ అవుతుంది. ఇంకా మీ దాంట్లోనైనా పవర్ టారిఫ్లు ఉండే, పవర్ కట్లు ఉండేవి, కానీ మా దాంట్లో లేదు, ఈ గవర్నమెంట్లో లేదు. అయినా సరే బట్టకాల్చి మీదేసి మీ సోషల్ మీడియాలో అంతా ట్రోల్ చేసుకుంటూ పోయి ఇక్కడ కరెంట్ లేదు, అక్కడ కరెంట్ లేదని చెప్పి లేనిపోని ఫేక్ వీడియోలు చేసి మీ హరీశ్రావు గారు అధికారులతో కుమ్మక్కై కావాలని పవర్ కట్ చేసి జనరేటర్లు పెట్టి ఎంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిరు. కానీ డిస్కంల దగ్గర ఆ 1000 కోట్ల బకాయిలు ఏదైతే ఉందో దానికి మీరు బాధ్యత వహించకుండా ఈరోజు తప్పించుకొని తిరిగి 80,000 కోట్ల వరకు అప్పు చేసి అసెంబ్లీలో దాని మీద ఆడిట్ పెట్టి దాని మీద శ్వేతపత్రం రిలీజ్ చేస్తే దానికి సమాధానం చెప్పకుండా అసెంబ్లీకి రాకుండా అటు అసెంబ్లీలో పిలిస్తే అసెంబ్లీకి రావు, ఇటు కమిషన్ ముందు పిలిస్తే కమిషన్ ముందుకు రావు. ఇప్పుడు మీరు నిజంగా దోషులు కాకపోతే నిరూపించుకునే ప్రయత్నం చేయండి. ఇప్పటికే ప్రజలు మీరు దోషులు అని చెప్పి మీ మీద ఒక జడ్జిమెంట్ ఆల్రెడీ ఇచ్చేశారు. మీరు పరిపాలన చేయడానికి అర్హులు కాదని చెప్పి ప్రజలు మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టారు. కానీ ఆ 10 సంవత్సరాల కాలంలో మీరు చేసిన అవినీతి కానీ, మీరు చేసిన దోపిడీని కానీ బయట పెట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంటుంది కదా. దాన్ని ఎందుకు భయపడుతున్నారు మరి మీరు? సరే, మీరు క్లియర్గానే ఉన్నారు, భయపడాల్సిన అవసరం ఏముంది మరి? బయట లేఖలతో నాటకాలు ఆడటం కాదు. ఎస్, రండి, కమిషన్ ముందు నిలబడండి, కూర్చొని మాట్లాడండి, చెప్పండి. కమిషన్ కన్విన్స్ అయితే మీరు నిర్దోషులను విడుదల చేస్తుంది, లేదు కమిషన్ కన్విన్స్ కాకపోతే మిమ్మల్ని బొక్కలు వేస్తుంది. దాంట్లో ఎటువంటి శశబిషాలు లేవు. రాజకీయం చేయడానికి ఇది టైం కూడా కాదు. కేసీఆర్ గారు మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి బోన్లో పెట్టే బాధ్యత ఈ గవర్నమెంట్కి ఉంటుంది కాబట్టి 100% తలొగ్గండి. మీరు తప్పు చేశారు, అది క్లియర్ కట్గా మీ లేఖలో రాసిన ప్రతి అంశంలో కనబడుతుంది. అయినా సరే కప్పిపుచ్చే ప్రయత్నం కనుక చేస్తే ఇక అది మీ ఇష్టం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.